మామ ముంబైలో ముంబై లోకల్ ట్రైన్‌లో 23వ తారీఖు నైట్ రాత్రి ఒక భయంకరమైన సంఘటన అయితే జరిగింది మామ. చాలా ఘోరమైన ఇన్సిడెంట్ మామ అదైతే. లోకల్ ట్రైన్‌లో లోకల్ ట్రైనే కాదు మామ. మామూలుగా మనం ట్రైన్‌లో ప్రయాణించేటప్పుడు కూడా ఒక్కొక్కడు ఒక్కోలా బిహేవ్ చేస్తుంటాడు. ఎంత ఘోరంగా బిహేవ్ చేస్తుంటారంటే ఆ ట్రైన్ వాళ్ళదే అన్నట్టు బిహేవ్ చేస్తుంటారు. జస్ట్ ఒక ప్రయాణం అంతే. వాళ్ళు ఆ సీట్లో కూర్చోవడానికి ట్రైన్‌లో చేసే హడావిడి అంతా ఇంత కాదు మామ. కొంతమంది అయితే ఇంకా ఘోరంగా టికెట్స్ కూడా బుక్ చేసుకొని ఉండరు. ఎంత ఘోరంగా బిహేవ్ చేస్తారంటే ఇక్కడే దిగేస్తాం కొద్దిసేపు ఆగంటారు. నలుగురు ఐదుగురు చెప్ట్రీగాళ్ళు ఎక్కుతారు మామ ఆ ట్రైన్‌లో. ఒక మంచి డీసెంట్‌గా ఉండే ఫ్యామిలీ ఎక్కిన తర్వాత, సార్ ఇది మాది సార్ సీటు మేము బుకింగ్ చేసుకున్నామంటే, అవునా కొద్దిసేపు ఉండు చిన్నపిల్లలు ఉన్నారు. వాళ్ళకు కూడా చిన్నపిల్లలు ఉంటే ఇట్లాగే బిహేవ్ చేస్తారు. ఎందుకంటే నేను చూశాను టికెట్ బుక్ చేసుకున్న తిరుపతికి ఒకసారి. అప్పుడు అలాగే నాకు జరిగింది. టికెట్ బుక్ చేసుకున్నా కూడా సీట్ వదలరు మామ. కొద్దిసేపు ఆగు చిన్నపిల్ల నిద్రపోతుంది అన్నాడు. నాకు చిన్నపిల్లలు లేరా? నాకు కూడా చిన్నపిల్లలు ఉన్నారు కదా. అప్పుడు టికెట్ ఎందుకు మేము బుక్ చేసుకున్నది బచ్చిపోయడానికా అన్నట్టు అర్థమైంది నాకైతే అనిపించింది. అంత ఘోరంగా బిహేవ్ చేస్తారు మామ ఈ ట్రైన్‌లో కొంతమంది. ఇంకా చాలామంది అయితే ఈ అమ్మ గుట్కా బాగా నమిలి ఆ కిటికీల దగ్గర ఉంచుతారు. చాలా బోగీల్లో డస్ట్‌బిన్ ఉండదు మామ ముఖ్యంగా చెప్పుకోవాలంటే. ఆ ట్యాప్ దగ్గరికి వెళ్తే మన చెయ్యి కడిగేది ఉంటే తిన్నది కూడా బయటకు వచ్చేస్తుంది ఆ వాష్ ట్యాప్ దగ్గరికి వెళ్తే. అంత ఘోరంగా ఉంటాయి. నేనైతే ఎప్పుడు ట్రైన్ జర్నీనే చేస్తాను. నాకు బస్ కంటే ట్రైన్‌లో వెళ్తేనే చాలా త్వరగా వెళ్ళిపోతా ఊరికి. గంటన్నర టైం పడుతుంది మా ఊరికి. కాబట్టి నేను ట్రైన్ ప్రయాణమే ఎక్కువ చేస్తాను. బస్సులో వెళ్తే 5 గంటలు పట్టుద్దని. కానీ ట్రైన్ ఎక్కిన తర్వాత ఒక రచ్చ ఉంటుంది మా వాళ్ళు ట్రైన్ లోపల. సీట్లలో కొట్టుకోవడం, తిట్టుకోవడం, ఎక్కడ పడితే అక్కడే తినేయడం, అక్కడే పారేయడం. ఇంకా ఈ పల్లీలు, శనక్కాయలు, వేరుశనక్కాయలు అది అది ఎవడైనా అమ్ముతుంటాడు, అక్కడే అమ్ముతుంటాడు వాడు. అక్కడే తినడం, అక్కడే వేయడం. ఇంకా బిస్కెట్లు అక్కడే తినడం, అక్కడే పడేయడం ప్యాకెట్లు. అన్నం తింటుంటారు. ఎవడైనా వచ్చి కదిలిచ్చిందనుకో సాంబార్ అక్కడే పోసేస్తారు. ఎంత ఘోరంగా బిహేవ్ చేస్తారంటే చాలామంది ట్రైన్ ఎక్కిన వాళ్ళల్లో, అందరూ అని చెప్పను కానీ చాలామంది డీసెంట్గా ఎక్కినామా దిగినామా ట్రైన్ మనది, మన గవర్నమెంట్ ప్రాపర్టీ అంటే మన ప్రాపర్టీ అనేలా చాలామంది చూసుకుంటారు. కానీ వాళ్ళు అలా చెప్తే వాళ్ళ మీదకే గొడవకు వస్తారు మామ. వాళ్ళు ఏమైనా ఇలా వేయడం తప్పు కదండి, డస్ట్బిన్లో వేయండి అంటే, నీ పని నువ్వు చూసుకోరా, నాకెందుకు చెప్తున్నావు అంటారు. అంత ఘోరంగా బిహేవ్ చేస్తారు ఈ ట్రైన్లో. ఇక మెయిన్ మ్యాటర్లోకి వస్తే, ఇలాగే ఒక ఇన్సిడెంట్ జరిగింది మా ముంబైలో 23వ తారీఖు రాత్రి. మయాంక్ లోహర్ అనే ఒక అతను, అలాగే రోషన్ సువర్ణ అనే ఇద్దరు ఆ ట్రైన్లో ఉన్నారు. అంటే చాలా మంది ఉన్నారు. వీళ్ళిద్దరిలో ఒకరు చంపినోడు, ఇంకొకరు చచ్చినోడు మామ. ఈ రోషన్ సువర్ణ అనేవాడు విండో దగ్గర కూర్చున్నాడో నించున్నాడో తెలియదు కానీ, ఈ మయాంక్ లోహర్ అనే అతను, బాబు విండో క్లోజ్ చేసేయమ్మా వర్షం చినుకులు పడుతుంది అంతా తడిసిపోతుంది అన్నాడంట. కాకపోతే ఈ రోషన్ సువర్ణ అనే అతను, లేదు వేడిగా ఉంది కొద్దిసేపు ఉండని, అలాగే ఉండని అన్నాడంట. ఈ మయాంక్ లోహరు కొద్దిసేపు ఉన్న తర్వాత మళ్ళీ అవ్వట్లేదు చాలా వర్షం పడుతుంది క్లోజ్ చేసేయమ్మా అన్నాడంట. దాని తర్వాత అక్కడ మిగతా వాళ్ళు కూడా తడుస్తుంటారు కదా కొంతమంది, వాళ్ళు కూడా సపోర్ట్ అయ్యారంట ఈ మయాంక్ లోహర్కి. డోర్ మూసేయబ్బా చాలా వర్షం వస్తుంది అని. కానీ ఈ రోషన్ సువర్ణకి కోపం వచ్చిందంట. కోపం వస్తే ఏం చేయాలి? గట్టిగా మాట్లాడో లేదంటే పక్క బోగీలోకి వెళ్ళో నించోవాలి, అంతే కదా. ఇది డబ్బదా ట్రైన్ మొత్తం. ఈ అమ్మ వీడు కొన్నట్టే కదా అందరూ టికెట్లు కొంటారు. సావదింగిండి మమ్మల్ని, చంపేసిండు కత్తి తీసుకొని. ఎంత ఘోరంగా పొడిచిండు తెలుసా అని. మీరు యూట్యూబ్లోకి వెళ్ళి ట్రైన్ ఇన్సిడెంట్స్ అని కొట్టండి, ఆడోళ్ళు కొట్టుకుంటారు మామ. నేను ఎప్పుడో చూసేవాడిని ఈ వీధి కుళాయిల దగ్గర కొట్టుకునేవాళ్ళు. ఇప్పుడు ఆఖరికి ఈ అమ్మ ట్రైన్లో కూడా కొట్టుకుంటున్నారు. అంత డబ్బులుండి అంత బలుపు ఉంటే ఈ అమ్మ టికెట్ బుక్ చేసుకుని వెళ్ళండి. లోకల్ ట్రైన్లో ఎక్కేటప్పుడు ఏం చేయలేం, అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు వీడు ఒక్కడికి వేడైపోయిన తర్వాత మిగతా వాళ్ళందరికీ కాలేదంటే అందరి కోసం ఒక్కడు కాంప్రమైజ్ అవ్వలేడా? లేదా పక్క బోగికి వెళ్ళిపోవాలి. లేదంటే వీడు అంత వెరైటీ స్పెషల్ పర్సన్ అయితే వీడు ఓన్ వెహికల్ కారో బైకో తీసుకొని వెళ్ళాలి. లోకల్ ట్రైన్లో ఎవరిది పెట్టుకోవడానికి వచ్చింది కాక క్వశ్చన్ చేసినందుకు చంపిదొబ్బిండు. ఇంత ఘోరంగానా? జాలి, దయ, మానవత్వం, మంచి చెడు ఇవన్నీ ఏం తెలియట్లేదు మా చాలా మందికి సమాజంలో. ఎంత వరస్ట్గా తయారవుతున్నారంటే, మొన్న రీసెంట్గా జరిగింది కదా పూణేలో, ఇంకొకటి బెంగళూరులో. అమ్మా నాన్ననే చంపేసింది, తన బాయ్ ఫ్రెండ్తో లివింగ్లో ఉందనేసి
వాళ్ళ అమ్మ నాన్న ఏదో మాట్లాడితే వాళ్ళ అమ్మ నాన్ననే చంపేసింది. ఇక అమ్మాయిని అయితే అరెస్ట్ చేశారు. ఇదొకటైతే పూణేది, సియా గోయల్ తన బాయ్ ఫ్రెండ్నే లేపేసింది లోహఘాట్ పోర్ట్ పై నుంచి. ఎంత ఘోరంగా తయారవుతున్నారు మామ. ఖమ్మంలో తల్లే కన్న బిడ్డలను చంపేసింది. ఎంత ఘోరంగానా? మనకి బయట ఏదైనా సంఘటనలు జరిగినప్పుడు, బయట ఏదైనా ఇన్సిడెంట్లు జరిగినప్పుడు ఎవరినైనా నువ్వు చేస్తున్న తప్పురా అని చెప్పడానికి కూడా భయం అవుతుంది మామ. అంత ఘోరంగా ఉన్నారు కొంతమంది. సైకోల్లా బిహేవ్ చేస్తున్నారు. ఆ కత్తి అక్కడి నుంచి తెచ్చాడనేది నాకైతే డౌటే మామ. అది ఎందుకోసం తెచ్చాడనేది. మెటల్ డిటెక్టర్ పెట్టొచ్చు కదా, ఆ చెకింగ్ చేసి లోపలికి పంపిస్తే ఇంకా చాలా బాగుండేది. కనీసం వీళ్ళు ఇద్దరు ఒకరి మీద ఒకరు పడి గొడవ పెట్టుకున్న గాయాలతో బయటపడేవాడు ఈ మయాంక్ లోహర్ అనేవాడు. ఈయన వదిలేశారు, వాడు కత్తి తీసుకెళ్లాడు. అది ఎందుకు తీసుకెళ్లాడో తెలియదు. అరెస్ట్ చేశారు పోలీసులు. 24వ తారీఖు అరెస్ట్ చేసేశారు. సమాజంలో సైకోలు పెరుగుతూ ఉన్నారు. చూస్తున్న ఇన్సిడెంట్స్ చూస్తుంటే చాలా అంటే చాలా భయంకరంగా బిహేవ్ చేస్తున్నారు మా వీళ్ళు. ఎంత సైకోతత్వం ఉంటే అమ్మ నాన్నలను చంపేస్తుంది, చెల్లిని కూడా చంపేసింది. ఎంత సైకోతత్వం ఉంటే కాబోయే భర్తను చంపేస్తుంది. ఇష్టం లేదంటే ఇష్టం లేదని చెప్పొచ్చు. లేవు అవన్నీ చెప్పము. మా బాయ్ ఫ్రెండ్తో మేము కలిసామా, ఆయన్ని కడతీర్చామా, ఇంతే. ఖమ్మంలో జరిగిన ఇన్సిడెంట్ వీటన్నిటికంటే పెద్ద ఘోరం. కన్న పిల్లల్ని మామ, పిల్లో కుక్కో గట్టిగా అరిస్తేనే బెదరగొట్టి పంపిస్తాం. కొట్టను కానీ కొట్టం, లేదా ఎవరైనా ఒక స్టిక్ తీసుకొని అట్లా బెదిరిస్తారు అంతే. అలాంటి మనుషులున్న ఈ దేశంలో ఇలాంటి సైకోలు కూడా ఉన్నారు. కన్న బిడ్డలనే చంపేసే తల్లులు ఉన్నారు, కన్న బిడ్డలనే చంపేసే తండ్రులు ఉన్నారు, కన్న తల్లి తండ్రులనే చంపేసే పిల్లలు ఉన్నారు. ఎక్కడికి వెళ్తుందో సమాజం తెలియట్లేదు మామ. చాలా కేర్ఫుల్గా ఉండాలంతే. ఎవరిని నమ్మకండి. చిన్న పిల్లల్ని అత్యాచారం చేసేస్తున్నారు. ఇలాంటి నేరాలు చేసిన తర్వాత వీళ్ళని పోలీసులు అరెస్ట్ చేయరా అనేది తెలీదా అంటే తెలుసు. పోలీసులు అరెస్ట్ చేస్తారని తెలుసు, బొక్కలకేస్తారని తెలుసు, అన్నీ తెలుసు. కొద్దిసేపు వచ్చిన కోపాన్ని, ఏదైనా ఆ ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకోవచ్చు కదా. వెంటనే ఇమ్మీడియట్లీగా అప్లై చేసేయాలి. భయం లేకుండా పోయింది మామ. నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు మామ. అతను ఒక 15 సంవత్సరాల క్రితం నాకు ఒక కథ చెప్పాడు. రోజు జైల్లో జరిగేవన్నీ టీవీలో ½ అన్ అవర్ ప్లే చేస్తారని. అలాంటివి ఏదో ఒక రూల్స్ వస్తే తప్పితే, అది ఆయన కథ, నేను ఇంకా ఎక్కువ చెప్పలేను కాబట్టి నేను చెప్పకూడదు. అలాంటివి ఏదో ఒకటి మన ప్రభుత్వం ఇలాంటిది ఏదో ఒకటి ప్లాన్ చేసి ఈ జనాలందరికీ శిక్షలు ఎలా ఉంటాయనేది చూపిస్తే తప్పితే వీళ్ళకి భయం రాదు. మన చట్టాల్లో ఉన్న లూప్ హోల్స్ పట్టుకుంటారు, బయటకు వచ్చేస్తారు, మళ్ళీ సమాజంలో తిరిగేస్తుంటారు. ఎంత దారుణంగా ఉన్నారు మామ. దన్నవరా దూతాం ఇలాంటి వాళ్ళకి. మామ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీకేమనిపించింది ఈ టాపిక్స్ గురించి అనేది కామెంట్ చేయండి. ఇక ఉంటా మామ, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.